వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే చిన్ని వర్సెస్ నాని. టీడీపీకి ఒక కొత్త తలనొప్పి అంటూ కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఈ విషయంలో ఏంటంటే చిన్ని వర్సెస్ నాని అనే ఈక్వేషనే కాదు, ఈ రోజున టీడీపీ వర్సెస్ కేసీఆర్ నాని అన్న విధంగా విజయవాడ కేంద్రంగా నిజంగానే ఒక కొత్త సమస్య తెర మీదకి వచ్చింది. ఈ ఇష్యూ కేంద్రంగా అటు నానికి చిన్నికి మధ్య అంటే ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా అన్నదమ్ములకి మధ్య ఒక సీరియస్గా ఒక వార్ నడుస్తుంది. అది పొలిటికల్ వార్ అనే కంటే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఉన్న ఒక ఆధిపత్య పోరు ఈరోజు నిజంగానే అది పొలిటికల్ వెండెట్టాగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇష్యూని వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుగా స్టార్ట్ అయ్యి ఎటు నుంచి ఎటో వెళ్ళి అది కూటమి సర్కార్కి ఇబ్బందిగా మారే ఇష్యూలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని అనే ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఇది బెజవాడ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సంచలనమైన అంశంగా మారింది. పోటాపోటీగా ఇద్దరూ చేసుకున్న సోషల్ మీడియా వేదికగా చేసుకున్న ఒక విమర్శలు కావచ్చు, ఏకంగా కేసినేని నాని అయితే చంద్రబాబును ఉద్దేశించి ఆయన రాసిన ఒక బహిరంగ లేఖ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు అన్నదమ్ముల మధ్య ఇన్ని రోజులుగా ఎంత గ్లెడ్జ్ ఉందనే విషయాన్ని కూడా బయటపెడతా ఉన్నాయి. అసలు విషయంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఎలా పరిష్కరించబోతున్నారు అనేది మనం పక్కన పెడితే అసలు ఇష్యూలోకి మనం వెళ్ళినట్లయితే ముందుగా కేసినేని నాని ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళు. ఆయన కేసినేని ట్రావెల్స్ అధినేతగా ఆయనకి పేరుంది, సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా. ప్రజారాజ్యంలో చేరారు ఆయన చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత. ప్రజారాజ్యంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఆయన ప్రజారాజ్యం నుంచి వీడి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆయన బిజీ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడుతోనే అసోసియేట్ అయ్యారు. అసోసియేట్ అవడమే కాదు, చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా కేసీఆర్ నాని విషయంలో చంద్రబాబుకి ఆబ్లిగేషన్గా మారింది. ఈ విషయంలోనే మనం చూసినట్లయితే అప్పటికే వంశీ 2009 ఎన్నికల్లో లగడపాటి చేతిలో ఓడిపోయినారు. టీడీపీ ఎంపీగా పోటీ చేసి అందరికీ తెలిసే ఉంటుంది అది. దెన్ అక్కడి నుంచి చూస్తే 2014 వచ్చేటప్పటికే కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వాలనుకున్నారు. దెన్ వంశీని ఆయన బలవంతంగా గన్నవరం పంపించడం జరిగింది, బాలవర్ధనరావుని కన్విన్స్ చేసి. మరి ఈ క్రమంలోనే కేసీఆర్ నాని 2014లో టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. సో టీడీపీ ఆ రోజు చూసినట్లయితే ప్రీడామినెంట్గా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, జనసేనతో పొత్తులు ఉన్నాయి. దెన్ ఆ రోజు కేసీఆర్ నాని మొదటిసారి ఎంపీగా గెలవడం జరిగింది. టీడీపీ నుంచి మెజారిటీ ఎంపీలు ఉన్నప్పటికీ విభజన హామీల విషయంలో బీజేపీని ఆ రోజున టార్గెట్ చేయడంలో కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చెప్తాను, విభజన హామీల విషయంలోనే కాదు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ని హౌస్లో హైలైట్ చేయడంలో కానీ ఒక రామ్మోహన్ నాయుడు కానీ ఒక గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ఎప్పుడు ముందుండేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ పార్టీ వాయిస్ని అంత అద్భుతంగా వినిపిస్తూ ఉంటే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కూడా తమకు అవకాశం వచ్చినప్పుడు తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అంటే విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా ఆయన అనేక నిధులు తెప్పించుకోవడం కానీ జాతీయ స్థాయిలో బీజేపీ నేతలతో ఆయనకున్న పరిచయాలు లైక్ గడ్కరీ లాంటి వాళ్ళతో ఇవన్నీ కూడా ఆయనకి చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే దుర్గా ఫ్లైఓవర్ లాంటి విషయాల్లో కావచ్చు, కొండపల్లి విషయాల్లో కావచ్చు, ఆయన ఇనిషియేట్ తీసుకున్న విధానం అయితే మాత్రం అది నిజంగానే ఎవరూ కాదనలేరు. ఎప్పుడూ ప్రజలకి ఏదైనా ఇష్యూ వస్తే అందుబాటులో ఉంటారనే పేరు నానికి ఉంది. ఒక వ్యక్తిగతంగా ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన. అదే ఆయన 2019 ఎన్నికల్లో కూడా గెలిపించింది. కేవలం ఆ రోజున టీడీపీ 3 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అది కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని జనం గుండెల్లో పెట్టుకుంటారనడానికి ఒక గల్లా జయదేవ్, ఒక రామ్మోహన్ నాయుడు, ఒక కేసీఆర్ నాని గెలిపే ఉదాహరణ అనుకోవచ్చు 2019 ఎన్నికల్లో. అయితే 19 ఎన్నికల్లో ఆ రోజు నాని గెలిచినప్పటికీ కూడా పార్టీ అధికారానికి దూరమైంది, పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ రోజున గల్లా జయదేవ్ను పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కేసీఆర్ నానికి ఇబ్బందిగా మారింది. తానే సీనియర్ అయితే గల్లా జయదేవ్ని ఎలా పెట్టుకుంటారన్నట్టుగా ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశారు. అనేక రకాలుగా తన నోటి దురిసేది రాజకీయాల్లో లౌక్యం ఉండాలంటారు చాలామంది, కానీ అది కూడా కేసీఆర్ నానికి లేకపోవడం ఆయన సెల్ఫ్ గోల్కి కారణమైంది. ఆ తర్వాత రోజుల్లో ఎన్నోసార్లు తన యారిగెన్సీని తన నోటి దురుసుని బయట పెట్టుకునే ప్రయత్నం చేశాడు. వితిన్ ద రూమ్ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ఇష్యూని కూడా ఎన్నోసార్లు రోడ్డెక్కి మరీ మీడియా ముందు మాట్లాడి నవ్వులు పాలు చేశారు ఆయన పార్టీని కూడా. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎన్నోసార్లు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ఢిల్లీ వేదికగా బొకేలు చంద్రబాబు నాయుడికి ఇసురుకొట్టిన విధంగా మాట్లాడడం కానీ, అనేక సార్లు పార్టీ తన ఇష్టారాజ్యం అన్నట్టు మాట్లాడిన తీరు మనం చూస్తూ వచ్చాం. ఒకటేంటంటే చిన్ని ఇదే సమయంలో ప్యారలల్గా ఆయన తమ్ముడు చిన్ని ఎంట్రీ ఇచ్చున్నారు. అదొక ఇష్యూ కావచ్చు కేసీఆర్ నానికి. అదే తన ట్రావెల్స్ విషయంలో గతంలో వచ్చిన ఇష్యూస్ కావచ్చు, గతంలో తనతో సన్నిహితంగా ఉన్న బుద్ధా వెంకన్ కానీ, నాగుల మీరా లాంటి వాళ్ళు తన తమ్ముడు వైపు వెళ్ళిన అంశం కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను శ్వేతాని మేయర్ చేయాలనుకుంటే తన కూతుర్ని మిగతా వాళ్ళంతా కూడా సొంత పార్టీలోనే ఆమెకి ఎదురు తిరగడం కానీ ఆయనకు ఇవన్నీ కూడా ఆయన ఒక సఫికేషన్కి గురి చేశాయి. ఆ సఫికేషన్ ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన.
అది తర్వాత రోజుల్లో చాలా దూరం వెళ్ళింది. పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ను కూడా పెంచింది. అయితే ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఈవెన్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా శ్వేత వివాహానికి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ. అయినా సరే నాని అదే ఆర్గెన్సీని కొనసాగిస్తూ వచ్చారు. చిన్నీని అయితే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చిన్నీని ఆ స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అధిష్టానం చాలా లౌక్యంగా ఇక్కడ ప్యారలల్గా చిన్నీని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే తిరువూరు ఇష్యూ వచ్చిందో, దేవదత్త లాంటి వాళ్ళని కేసీఆర్ నాని అవమానించిన తీరుతో అధిష్టానం ఆయన నిజంగానే పక్కన పెట్టింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వెంటనే వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశాడు. వైసీపీలో జాయిన్ అవ్వడాన్ని ఎవరూ తప్పట్లేరు, కానీ జాయిన్ అయిన వెంటనే ఒక వితిన్ 1 అవర్లోనే లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈవెన్ ఆయన జాయిన్ అవ్వక ముందు కూడా తాను ఒంటరిగా పోటీ చేసినా విజయవాడ ప్రజలు తనను గెలిపించుకుంటారంటూ కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన మాట్లాడిన మాటలు అందరూ చూశారు. ఆయన చేరిన వెంటనే ఆయన్ని పార్లమెంట్ టికెట్ అనౌన్స్ చేశారు జగన్. అయితే తన కూతురుకు టికెట్ ఇప్పించుకోలేకపోయారు. ఇక తూర్పు నుంచి పోటీ చేసిన అవినాష్కి గెలుపు టార్గెట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా కేసీఆర్ నాని రీచ్ అవ్వలేకపోయారు. అట్ ద సేమ్ టైం చిన్నీకి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది, విజయవాడ టికెట్. చిన్ని కూటమి వేవ్లో కూడా ఆయన గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత ఏదైతే జగన్ వైపు నుంచి కేసీఆర్ నాని వైపు రాని ఒక ఇన్సిషన్ కానీ మద్దతు కానీ ఇవన్నిటితో ఆయన వెక్స్ అయిపోయినారు. రాజకీయాల నుంచి పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తానంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేసి సైలెంట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ వచ్చారు. ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో ఆయన మాట్లాడిన తీరు కానీ, చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఆయన పెట్టిన శుభాకాంక్షలు కానీ, ఇవన్నీ చూసిన వాళ్ళకి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీకి ఇస్తారా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. మరోవైపు బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉన్న తీరు కూడా అనేక అనుమానాలకు సందేహాలకు తావిస్తూ వస్తోంది. ఏదో ఒక రకంగా ఆయన వార్తలు అయితే ఉంటూ వచ్చారు. అయితే ఇదే సమయంలో ఏం జరిగిందంటే, చిన్నీకి సంబంధించి ఒక బహిరంగ లేఖ నాని విడుదల చేయడం మాత్రం అది ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే చిన్ని ఆల్రెడీ విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే లోకేష్కి అత్యంత సన్నిహితుడైన ఎంపీగా కూడా మారారు ఆయన. ఇక మరోవైపు చూసినట్లయితే ఏదైతే ఇటీవల కాలంలో ఒక డేటా సెంటర్ 3000 జీబీకి డేటా పైగా డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ఏదైతే వైజాగ్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్ పేరుతోని ఒక భూమిని అయితే కేటాయించింది ప్రభుత్వం. మనం చూసినట్లయితే అది కేటాయించిన తర్వాత 60 ఎకరాల వాళ్ళకి భూమి కేటాయించడం జరిగింది. దీని మీద చాలా రకాలుగా విమర్శలు వస్తున్న సమయంలోనే కేసీఆర్ నాని కూడా స్పందించారు. ఆ కేటాయించింది ఎవరికో కాదు, శివనాథ్ బినామీకి, అంటే అలియాస్ చిన్ని బినామీకే. అది కూడా అబ్బూరు సతీష్ అనే వ్యక్తి ఆయన బినామీనే. మేము పదవులు అడ్డం పెట్టుకొని ఎంపీ పదవి కానీ, అదేవిధంగా లోకేష్ ఉన్న చనువును అడ్డం పెట్టుకొని ఇలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఉర్సా క్లస్టర్స్కి కనీసం 2 నెలల ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మీరు 60 ఎకరాల భూమిని ఎలా కట్టబెడతారో అంటూ కూడా ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది కేసీఆర్ నాని. ఈ లేఖ నిజంగానే ప్రభుత్వంలో అటు పార్టీలో కూడా సంచలనం అయితే సృష్టించింది. అందుకే కేటాయించిన భూమిని కూడా వాళ్ళు అలాట్ చేయకుండా దాన్ని హోల్డ్లో పెట్టిన పరిస్థితి ఉంది, 60 ఎకరాల ఆ భూమిని. ఈ క్రమంలోనే పార్టీ కూడా చిన్ని విషయంలో ఒక డైలమాలో పడింది. ఇదే సమయంలో చిన్ని ఎక్కడ తనకి ఇష్యూ డ్యామేజ్ అవుతుందో అని గ్రహించి ఒక సోషల్ మీడియా వేదికగా చాలా వింత పదజాలంతో, వికృతమైన పదజాలంతో తన అన్నను టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో పోటాపోటీగా ఒక నాని వర్సెస్ చిన్ని అన్న ఒక పరిణామం అయితే తెర మీదకి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఉర్సా క్లస్టర్స్ సంబంధించిన అసలు వాస్తవాలు బయటకు వచ్చాయో, నాని వర్సెస్ చిన్ని అనే కన్నా ప్రభుత్వం చిన్ని అడగడంతోనే వెనక ముందు ఆలోచన చేయకుండా 60 ఎకరాల భూమిని ఎలా కట్టబెట్టిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారింది ఇలాంటి ఇష్యూ. ఎప్పుడైతే వైజాగ్ భూముల కేంద్రంగా విజయసాయి లాంటి వాళ్ళు చేసిన హడావిడిని ఎప్పుడు కూడా టీడీపీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చింది. మళ్ళీ అదే టీడీపీ ఈ రోజున అధికారంలో ఉండి అలాగే కళ్ళు మూసుకుని 60 ఎకరాలని ఇచ్చిన తీరు మాత్రం చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఇష్యూ చిన్ని ఎంత హట్ అయ్యాడు, చిన్ని మళ్ళీ రిటర్న్గా తన అన్నని ఎలా టార్గెట్ చేశారనే దానికంటే ఉర్సా క్లస్టర్ విషయంలో ఈ రోజున ప్రభుత్వం ఏం చేయబోతుందన్న ఆలోచనే చాలామందిని కుదిపేస్తోంది పార్టీలో కూడా. సో మొత్తానికి మనం చూసినట్లయితే ఉర్సా క్లస్టర్స్ వేదికగా 60 ఎకరాల ల్యాండ్ కేటాయింపు వేదికగా చిన్ని వర్సెస్ నాని అని స్టార్ట్ అయిన ఫైట్ ఏదైతే ఉందో, ఇది బెజవాడ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ అన్నదమ్ముల మధ్య నడిచిన ఒక ఆధిపత్య పోరు ఈరోజు అటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. మరి ఇలాంటి ఇష్యూలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు దీనికి ఒక లాజికల్ ఎండ్ తీసుకొస్తారనేది కూడా ఇప్పుడు నిజంగానే ఆ పార్టీలో కూడా ఒక హాట్ టాపిక్ అయిన ఇష్యూ అయిందంటే అది అతిశయోక్తి అయితే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.